క్యాంపు కార్యాలయంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెట్ క్యాంప్ ఎండి కమలాకర్ బాబు పాల్గొన్నారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ను రూపొందించారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్పై 2 రోజుల పాటు సమ్మిట్ జరిగింది. అమరావతిలో జరిగిన సమ్మిట్లో పాల్గొన్న 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. చిన్నప్పుడు లాంతర్లు పెట్టుకొని చదివా. ఆ రోజు కరెంట్ ఉండేది కాదు, తర్వాత కరెంట్ వచ్చింది. ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీదనే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మార్పు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దగ్గర 20 లక్షల ఇండ్ల పైన సోలార్ కరెంట్ శాంక్షన్ చేశాం. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క పొలము కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఒకప్పుడు కరెంట్ అంటే బొగ్గుతో తయారయ్యేది. ఈ రోజు బొగ్గు లేకుండా తయారు చేసుకుంటున్నాం. Today, I really appreciate SRM historical meeting in Amaravati. Why I am saying historical